జై గురుదేవ్. రోజుకొక ఆసనం కార్యక్రమంలో ఈరోజు మనం థైరాయిడ్ గ్రంథి గురించి, అలాగే సర్వైకల్ స్పాండిలోసిస్ ఈ రెండు జబ్బుల గురించి తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిక్ తర్వాత, గుండె జబ్బుల తర్వాత ఎక్కువ ఇబ్బంది పెట్టే జబ్బులు ఈ రెండుతో పాటు ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు. ఇవి విపరీతమైన మనుషుల్ని ఇబ్బంది పెట్టే జబ్బులు ఇవి. అయితే థైరాయిడ్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? అలాగే థైరాయిడ్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇది శరీరంలో జరిగే ఒక లోపం. ఇది హైపోథాలమస్ అనే మెదడులో ఉండే ఒక గ్రంథి పిట్రియాటిక్ గ్రంథిని యాక్టివేట్ చేయడం జరుగుద్ది. పిట్రియాటిక్ గ్రంథి థైరాయిడ్ గ్రంథిని యాక్టివేట్ చేయడం జరుగుద్ది. థైరాయిడ్ గ్రంథి అప్పుడు 3 హార్మోన్స్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకటి థైరాక్సిన్, రెండోది థైరోనిన్, మూడోది కాల్సిటోనిన్. ఈ 3 హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే 3వ హార్మోన్ మనకు ఎక్కువ ఉపయోగం ఉండదు. అది కాల్షియంను బాడీలో ఎట్లా కన్జ్యూమ్ చేసుకోవాలో అనే దాని గురించి ఉంటుంది. కానీ థైరాయిడ్కి సంబంధించి థైరాక్సిన్, థైరోనిన్ ఈ 2 మాత్రమే మన ఈ థైరాయిడ్ని ప్రాబ్లంని క్రియేట్ చేయగలుగుద్ది. ఎందుకంటే ఈ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఈ హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి అయినా అసలు ఉత్పత్తి కాకపోయినా వచ్చే ప్రాబ్లమ్సే ఈ రెండిటి వలన. అయితే ముఖ్యంగా థైరాయిడ్ రావడానికి ఇంకొక ప్రాబ్లం ఉంది. అది ఏంటంటే అయోడిన్ లోపం. ఒక మనిషికి తమ జీవితకాలంలో 5 గ్రాముల అయోడిన్ సరిపోతుంది. 70 సంవత్సరాల జీవితకాలం జీవించే వాళ్ళకి 5 గ్రాములు సరిపోద్ది. అయితే న్యాచురల్గా రోజుకు ఒక మనిషికి వచ్చి 150 మైక్రోగ్రాముల అయోడిన్ మాత్రమే యూజ్ అవుద్ది. ఎప్పుడైతే ఈ అయోడిన్ తక్కువ అవుతుందో థైరాయిడ్ ప్రాబ్లం రావడం స్టార్ట్ అవుతుంది. అంతేకాదు, ఒక ప్రెగ్నెంట్ లేడీకి రోజుకొచ్చి దాదాపుగా 150 నుండి 200 మైక్రోగ్రాముల మరి అయోడిన్ అవసరం అవుతుంది. అంటే ఈ అయోడిన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం ఇక్కడ మీకు తెలియపరుస్తున్నా నేను. అట్లాగే ఈ థైరాయిడ్ ఏదైతే ఈ 3 హార్మోన్స్ను ప్రొడ్యూస్ చేస్తుందో, థైరాక్సిన్ అనే హార్మోన్ అస్సలు ప్రొడ్యూస్ కాలేదనుకోండి, మనకు హైపోథైరాయిడ్ రావడం జరుగుద్ది. విపరీతంగా హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అనుకోండి, హైపర్ థైరాయిడిజం రావడం జరుగుద్ది. అయితే ఈ హైపోథైరాయిడిజం రావడం వలన మనకు ఏమేమి సిమ్టమ్స్ కనబడతాయంటే ముఖ్యంగా గుండె వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, అలాగే మన శరీరంలో జరిగే ప్రతి ఒక్క జీర్ణక్రియ కూడా థైరాయిడ్ గ్రంథి వల్లనే. మన దేహంలో అతి పెద్ద గ్రంథి థైరాయిడ్ గ్రంథి. ఈ గ్రంథి అతి ప్రధానమైంది. మనిషి జీవక్రియను మరి యాక్టివేట్ చేయగలిగే అతి ప్రధానమైన గ్రంథి ఇది. ఇది ఒకవేళ సరిగా పనిచేయకపోతే ముఖ్యంగా చిన్న డెలివరీ టైంలో స్త్రీలకు చాలా విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే దాంతోపాటు పీరియడ్స్ ప్రాబ్లమ్స్ విపరీతంగా జరుగుతాయి. ఇప్పుడు 4th మంత్లో ఉన్న 4వ నెల ఉన్న శిశువు అంగవికలాంగులు అయ్యే అవకాశం ఈ థైరాయిడ్ లోపం వలన అవుతుంది. అలాగే మెదడు కూడా సరైన పరిణామం చెందకపోవడం వల్ల అంగవికలాంగులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంత దారుణమైన గ్రంథి ఇది. ఈ గ్రంథి మనకు ముఖ్యంగా చెప్పాగా నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, ఊపిరితిత్తుల వ్యవస్థ, గుండెపోటు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ట్రైగ్లిజరాయిడ్స్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది, కొవ్వు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇంత దారుణమైన ఈ థైరాయిడ్ గ్రంథిని మనం కొంత కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దీన్ని మనం యోగా ద్వారా అద్భుతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఆహారపు అలవాట్ల వలన కూడా మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవడానికి ఉంటుంది. అంతేకాదు, మనకు ముఖ్యంగా పప్పులు ఎక్కువ తీసుకోవాలి. అలాగే చేపలు, ఉప్పు చేపలు అంటే సముద్రపు చేప, ఉప్పు నీటి చేపలు తింటే కూడా మనకు థైరాయిడ్ ప్రాబ్లం తగ్గించుకోవచ్చు. అట్లాగే దంపుడు బియ్యం కూడా అద్భుతంగా మనకు పనిచేయడం జరుగుద్ది. అంతేకాదు, కొబ్బరి నూనె కూడా తీసుకుంటే, కొబ్బరి నూనె తాగడం వల్ల కూడా థైరాయిడ్ గ్రంథి మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. దీన్ని మీరందరూ గమనంలోకి తీసుకోవాలి. కానీ కొబ్బరి నూనె ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలి అనేది వారి శరీర తత్వాలను బట్టి ఉంటుంది. కాబట్టి ఒకరికే ఇంత అనే కరెక్ట్ మెజర్మెంట్ లేదు. అందుకోసం ఆ మెజర్మెంట్ గురించి చెప్పట్లేదు. అయితే ఈ థైరాయిడ్ గ్రంథి మనకు సైజు కూడా అతి ప్రధానమైందండి. ఇది ఉండే సైజు ఎంత అంటే ముఖ్యంగా 40 గ్రాముల నుండి 60 గ్రాములు మాత్రమే ఉంటుంది. అంత చిన్న గ్రంథి బాడీలో ఉన్న అన్నిటినీ ఇది నడిపియడానికి అతి ప్రధానమైన వ్యవస్థ.
హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం వాళ్ళకుండే లాసెస్ ఏంటంటే వాళ్ళ కళ్ళు ఉబ్బడం ఉంటుంది, ఆకలి సరిగా ఉండదు, పీరియడ్స్ సరిగా ఉండదు, పీరియడ్స్లో రక్తం ఎక్కువ పోవడం జరుగుద్ది, చేతులు వనకడం ఉంటుంది, అలాగే ఆకలి వేయదు, వీళ్ళకు మోషన్స్ విపరీతంగా అవుతాయి, అందులో మోషన్ రాదు, ఇందులో మోషన్ విపరీతంగా అవ్వడం జరుగుద్ది. ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు ఈ థైరాయిడ్ గ్రంథి వలన ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్రంథి, ఈ గాయిట్ అనేది కూడా మనకి ఇక్కడ ఈ గొంతు వాపు కూడా ఉంటుంది. కానీ మనకి థైరాయిడ్ గ్రంథి ఇక్కడ ఎంత ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. ఎక్కడ మనకి గొంతు మీద సీతకోచలకలాగా ఇటువైపు ఇలా 3000 సైజులో కూర్చొని ఉంటుంది. దీని వెనక భాగాన్నే మనకు సర్వైకల్ స్పాండిలాసిస్ అనే బోన్స్ 7 ఉండడం జరుగుద్ది. దీనికి కూడా మనకేమవుతుందనంటే ఈ బోన్స్ అరగడం వల్ల భూమి చాలా గుండ్రంగా తిరిగినట్టు అనిపిస్తుంది, కళ్ళు విపరీతంగా తిరుగుతుంటా ఉంటాయి. జనరల్గా మనం ఏమనుకుంటామంటే దీన్ని మనకు బీపీ బాగా పెరగడం వలనో, లేకపోతే మనకు లో బీపీ అవ్వడమో, హై బీపీ అవ్వడమో అయిందని చాలామంది అనుకోవడం జరుగుద్ది. కానీ ఇది బీపీ వలన కాదు. అంటే బీపీ కూడా సిమ్టమ్ కూడా ఇలాగే ఉంటుంది. అంటే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో ఏమవుతుందనంటే ఈ బోన్స్ మధ్య ఉన్న కార్టిలేజ్ దెబ్బతినడమో, బోన్స్ అరగడం వలనో ఇది జరుగుద్ది. దీనికి ఎక్కువ సిమ్టమ్స్ ఏం లేవు. ఇక్కడ మనకు 7 బోన్స్ మాత్రమే, అంటే ఇక్కడున్న 7 బొక్కలు అరగడం వలనే మనకి ఈ ప్రాబ్లం రావడం జరుగుద్ది. ఇది ఏమవుతుందనంటే ఒక్కొక్కసారి ఇక్కడున్న ఈ నరాల వ్యవస్థ, మెదడులో ఉండి వెళ్ళే నరాల వ్యవస్థ వెన్నుపూస నుండి కింది వరకు అరకాల వరకు వస్తుంది. అయితే ఇక్కడ ఏదైనా నరం చిక్కుకున్నదంటే ఒక పార్టు మీకు తిమ్మిర్లు పట్టడం జరుగుద్ది, చాలా విపరీతమైన పెయిన్ ఉంటుంది, తల తిప్పలేని పరిస్థితి ఉంటుంది. ఈ 2 చాలా దారుణమైన డిసీజెస్ అండి. ఇది ముందు భాగాన్ని ఉంటుంది, అది వెనుక భాగాన్ని ఉంటుంది. అందుకే ఈ రెండింటిని కలిపి చెప్తున్నాను నేను. అయితే వీటికి సంబంధించి ఇప్పుడు నేను మీకు ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజెస్ నేర్పించడం జరుగుద్ది. దాంతోపాటు ఆసనాలు కూడా వేయడం జరుగుద్ది. ఆసనాలు వేసే వాళ్ళకు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, బీపీ ఉన్న వాళ్ళు సర్వంగాసన్, హలాసన్ వేయకండి. అంటే విపరీత ఎక్కువ ఉండేవాళ్ళు, కానీ ట్యాబ్లెట్ వేసుకున్నాం మాకు కంట్రోల్లో ఉంది అనుకునే వాళ్ళు చెక్ చేసుకొని వేయండి. కానీ నేనైతే వేయొద్దనే చెప్తా. ఒకవేళ మీకు వేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే నష్టమేమి ఉండదు. కానీ 1,00,000 మందిలో ఒక 5-6కి 10 మందికి ఏమైనా ప్రాబ్లం రావచ్చు, కానీ దాదాపుగా రాదు. కానీ ఎందుకు అది వేసి ఇబ్బంది తెచ్చుకోవడం? ఎందుకంటే కడులో వెంట్రుక కంటే సన్న నరాలు ఉంటాయి, మెదడులో కూడా సన్న నరాలు ఉంటాయి. ఈ నరాలు ఏదన్నా చిట్లిపోయిందనుకోండి, ఈ సైట్ ప్రాబ్లము, ఈ మెదడులో ఉన్న నరం ఏదన్నా ప్రాబ్లం అయినా మనకేంటంటే ఈ పెరాలసిస్ లాంటివి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అందుకోసమని నేను వీటిని వేయొద్దని చెప్తా. ఈ ఆసనాలు ఆపరేషన్ అయిన వాళ్ళు, తర్వాత కన్ను ఆపరేషన్, కడప ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా ఒక 3-4 సంవత్సరాల తర్వాత అయితే వేయచ్చు. వీళ్ళు మాత్రం వేయకుండా ఉండాలి. ఇప్పుడు ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజెస్ కూడా నేను మీకు ఇప్పుడు చూపెడతా, వాటిని ఎవరైనా వేయచ్చు. అలాగే హెడ్ ఎక్సర్సైజెస్, ఈ 3 మీకు చూపెట్టేస్తా. వీటిని చేసుకుంటూ ఉంటే మీరు జీవితకాలం అంతా ఆరోగ్యంగా ఉండొచ్చు. మిత్రులారా, నేను మా బంధువులకు కూడా ఒకరికి ఇలా అయిందని చెప్పాను. నేను దాన్ని తగ్గించుకోవడానికి యోగా తప్ప ఇంకొక మార్గం లేదు. మీరు మెడిసిన్స్ మీద డిపెండ్ అవుతే ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీకు ఒక పెన్ను కొంటే 2 పెన్నులు ఫ్రీ లాగానే ఒక జబ్బుకు మీరు వాడితే మిగతా జబ్బులు 2-3 జబ్బులు మీకు అదనంగా బాడీలో వచ్చి చేరుతాయి. కాబట్టి అలా చేయకుండా ఉండాలని నేను ఈరోజు మీకు దీని గురించి ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజెస్ చెప్పి ఆసనాలు కూడా వేసి చూపెడతాను. నేను ఒకసారి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ముఖ్యంగా ఏం లేదు, మనం కపాలపాది అనే దాంతో కపాలపాది ఒకటి, తర్వాత మనము స్పీడ్గా శ్వాసను బయటికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వదిలేయడంతో మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. దీనికి ప్రాణాయామ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకోసం ఈ కపాలపాది, భస్త్రికా ప్రాణాయామాలు ఎలా చేయాలో ముందు చూపెడతా. భస్త్రికా ప్రాణాయామ, కపాలపాది అంటే నెమ్మదిగా. ఇప్పుడు మనం చేసే ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజ్, ఇది కపాలపాది. భస్త్రికా ప్రాణాయామం అంటే కొద్దిగా వేగంగా, ఇది 7 సార్లు చేయాలి. కిందికి ఒకసారి, మీదికి ఒకసారి. ఇది కపాలపాదిలో అంటే స్టెమినా ఎక్కువ ఉన్న వాళ్ళు వేగంగా చేసుకోవచ్చు, భస్త్రిక చేయొచ్చు. స్టెమినా తక్కువ ఉన్న వాళ్ళు కపాలపాది నెమ్మదిగా చేసుకోవచ్చు. ఇలా ఇది ఒకసారి. రెండోది ఏంటంటే ఈ 2 చేతి వేళ్ళని ఇలా మడిచి, ఈ చేతులు ఇలా పెట్టి
వీటిని కపాలపాతి భస్త్రిక మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేసుకోవచ్చు, లేదు బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత కూడా చేసుకోవచ్చు. చూడండి ఇది వేగంగా ఇది 9 టైమ్స్. ఫస్ట్ది 9 సార్లు, ఇది 9 సార్లు. అలాగే ఇంకోటి మీ అవకాశాన్ని బట్టి మీ స్టెమినాను బట్టి చేసుకోవచ్చు. ఇంకోటి చేతుల్ని రొటేట్, ఇవి 4, ఇది 9 సార్లు చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఇది ఒకటి. తర్వాత హెడ్ ఎక్సర్సైజెస్. ఈ హెడ్ ఎక్సర్సైజెస్ కూడా మనం శ్వాస ముందుకు విడుస్తూ కిందికి రావాలి, శ్వాస పీల్చుకొని. ఇది వీలైతే చేయితో కూడా చేసుకోవచ్చు. దీన్ని కూడా మనం కపాలపాతి భస్త్రికలో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీకు రాకపోతే ముందు నార్మల్గా చేసుకోండి, మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత దీన్ని యాడ్ చేసుకోవచ్చు మీరు. అర్థమైందా? అందుకు వచ్చేటప్పుడు ఇలా వేగంగా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది 9 సార్లు. అలాగే లెఫ్ట్ టు రైట్, రైట్ నుండి లెఫ్ట్కు, ఇది శ్వాస పీలుస్తూ. దీన్ని కూడా కపాలపాతి చేసుకోవచ్చు. స్పీడ్ కూడా చేసుకోవచ్చు. ఇది 2. మూడోది లెఫ్ట్ బెండ్, రైట్ బెండ్. అంటే ఇది చెవు కుడి భుజానికి ఎడమ భుజానికి టచ్ చేస్తూ శ్వాస పీలుస్తూ. దీన్ని కూడా కపాలపాతి చేసుకోవచ్చు స్పీడ్గా. ఇది తర్వాత రొటేషన్, రౌండ్గా రొటేట్ చేయాలి. అంటే ఇలా శ్వాస పీల్చుతూ శ్వాస వదులుతూ ముందుకొచ్చి శ్వాస పీలుస్తూ ఇక్కడికి వచ్చాక శ్వాస వదులుతూ రిటర్న్ కూడా చేసుకోవచ్చు. శ్వాస పీలుస్తూ శ్వాస వదులుతూ శ్వాస పీలుస్తూ శ్వాస వదులుతూ. ఇది మీరు ఒకటేసారి చేసుకోవచ్చు, అందులో రిటర్న్ కూడా చేసుకోవచ్చు, మీ కన్వీనియంట్ని బట్టి చేసుకోవచ్చు. ఇది 4 టైమ్స్. ఇంకొకటి 4 టైమ్స్. ఇది చేయిని ఇలా పెట్టి ఈ చేయిని ఇలా నెట్టాలి, తలతో ఇలా నెట్టాలి. అంటే 2 సమాన వెయిట్తో ఇట్లా నెట్టాలి తలను. 1 2 3 4 5 6 7 8 9. ఇలా మనం దీన్ని 9 సార్లు చేయాలి. 1 2 3 4 5 6 7 8 9. ఇలా మనం 2 సార్లు చేసాం. దీన్ని 9 సార్లు. మళ్ళీ ఇటువైపు 1 2 3 4 5 6 7 8 9. ఇది 9 సార్లు. మళ్ళీ ఇటువైపు 1 2. ఈ తలను ముందుకు ప్రెస్ చేయాలి, చేతితో తలను వెనక్కి ప్రెస్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9. మళ్ళీ ఈ 2 చేతుల్ని ఇలా పెట్టేసి 1 2 3 4 5 6 7 8 9. ఇది 9 సార్లు. అంటే ఈ 4 ఐటమ్స్ 4 కూడా మీరు 9 సార్లు దీని కపాలపాతి కానీ భస్త్రిక కానీ మీరు యాడ్ చేస్తూ చేసుకుంటే ఇంకా ఏమవుతుందనంటే మనము ఇలా చేయడం వల్ల మీరు ఒబెసిటీ ఉన్న వాళ్ళు బక్కగా అవుతారు. ఎందుకనంటే స్పాండిలోసిస్ ఒకటి ఉంది, తర్వాత థైరాయిడ్ ఒకటి ఉంది. థైరాయిడ్లో హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు ఈ భస్త్రిక ప్రాణాయామంతో చేయడం వల్ల బక్కగా అవుతారు, అంటే ఒబెసిటీ ఉన్నవాళ్ళు. కానీ హైపర్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు, బక్కగా ఉన్నవాళ్ళు ఈ భస్త్రిక కానీ కపాలపాతి కానీ యాడ్ చేయకుండా ఉంటే బెటర్. దీన్ని మీరు ఒకటి గమనించాలి. ఇక్కడ ఈ 2 చేయడం వల్ల మనం అద్భుతమైన ఈ థైరాయిడ్ కానీ స్పాండిలోసిస్ ఏదైతుందో వాటిని మనం కంట్రోల్ చేసుకోవడానికి అద్భుతమైన ప్రక్రియ. ఇప్పుడు వీటికి సంబంధించి ఆసనాలు కూడా ఒక 3-4 చూపెడతాను నేను. సర్వాంగాసన వేద్దాం. శ్వాస పీల్చుకొని నెమ్మదిగా కాళ్ళు పైకి తీసుకురావాలి. శ్వాస పీలుస్తూ ఇక్కడికి వచ్చినాక ఇది అర్ధ సర్వాంగాసన్. నెమ్మదిగా ఇక్కడికి తీసుకొచ్చి ఈ 2 చేతుల్ని సపోర్ట్గా తీసుకొని పైకి లేగాలి. ఉండగలిగేంతసేపు ఉండాలి. మళ్ళీ నెమ్మదిగా ఇక్కడికి వచ్చాక ఈ చేతుల్ని తీసేసి నెమ్మదిగా ఎంత స్లోగా కిందికి వస్తే అంత స్లోగా మనం
ఇది సర్వంగాసన్. ఇప్పుడు హలాసన్ కూడా అంతే ఉంటుంది. హలాసన్ కూడా నెమ్మదిగా కాలు తీసుకొచ్చి, ఇది సర్వంగాసన్. నెమ్మదిగా కిందికి వచ్చేసిన తర్వాత ఈ 2 చేతులు తీసి నెమ్మదిగా ఇలా ఉండాలి. ఉండగలిగేంతసేపు ఉండి మళ్ళీ కిందికి వచ్చేయాలి. ఈ 2 ఆసనాలు. ఇంకొక 2 ఆసనాలు చూపెడతాను నేను మీకు. సేతుబంధాసన్. ఇది కూడా పడుకొని చేసే ఆసనం. సేతుబంధాసన్. నెమ్మదిగా 2 కాళ్ళు తీసుకొని శ్వాస పీల్చుకొని ఉండగలిగేంతసేపు ఉండాలి. మళ్ళీ ఈ చేతిని వెనక్కి తీసుకొని ఎడమ వైపు తిరిగి కుడి చేయి సాయంతో పైకి లెగాలి. ఇప్పుడు చక్రాసన్, ఊష్ట్రాసన్. ఇలా శ్వాస పీల్చుకొని నెమ్మదిగా ఊష్ట్రాసన్ అంటే ఈ 2 కాళ్ళను ఇలా చేత్తో పట్టుకొని ఇలా ఈ 5 ఆసనాలు, ఈ ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజ్ చేస్తే మీకు థైరాయిడ్ గ్రంథి యాక్టివేట్ అవ్వడం జరుగుద్ది. దీనివల్ల మీకు థైరాయిడ్ చాలా వరకు కంట్రోల్లోకి వస్తుంది. అలాగే సర్వైకల్ స్పాండిలోసిస్ కూడా మనకు తక్కువ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది మిత్రులారా. మరి వీటిని మీరు రెగ్యులర్గా చేయండి. మా బంధువుల్లో ఒకరికి ఈ స్పాండిలోసిస్ ఉంటే దాన్ని నేను తక్కువ చేసా. డాక్టర్ దగ్గరికి 3 సార్లు పోయినా తక్కువ అవ్వలేదు. వాళ్ళు 3 టైమ్స్ పోయినా కానీ 3వసారి 4వసారి వెళ్తే ఇంకా ఆయనే మందులు ఇవ్వడం ఆపేశారు. ఎందుకంటే ఎక్కువ మందులు వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయమ్మా, ఇంకా వాడొద్దు, మీరు ఎక్కడన్నా ఒక యోగా గురువు దగ్గర మీరు నేర్చుకోండి అని అంటే నేను నేర్పించే వరకు తగ్గింది మిత్రులారా. అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఈ ప్రపంచంలో యోగా తప్ప ఇంకొకటి లేదు. మరి మేము ఎంతో కష్టపడి చేస్తున్నాం, మమ్మల్ని ప్రోత్సహించాలి మీరు. మరి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ యోగా గురు. సర్వే జనా సుఖినో భవంతు. జై గురుదేవ్. అందరికీ నమస్కారం.